నందమూరి నటసింహం బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ను డైరెక్షన్ చేయనున్న నాగశ్విన్ ఇది మరో కల్కి అవుతుందా? నందమూరి బాలకృష్ణ గారు వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా 4 హిట్లు కొట్టి ప్రతి సినిమా 100 కోట్ల పైన కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే వరుసగా 4 సినిమాలు సక్సెస్ సాధించిన హీరోగా ఆయన ఇప్పుడు చాలా టాప్ లో ఉన్నారు. ఆయన సినిమా ఎలా ఉన్నా సరే మినిమం గ్యారెంటీ అనే స్థాయిలో ఇప్పుడు బాలకృష్ణ గారి కెరీర్ అయితే కొనసాగుతుంది. అయితే ఆయనకి ఇదంతా ఊరికనే రాలేదు. ఆయన ఎంతో కష్టపడి సినిమాల్లో ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పడి అయినా సరే వాటిని తట్టుకొని ఇలాగా సక్సెస్ ట్రాక్ ఎక్కారనమాట. ఒకప్పుడు బాలకృష్ణ గారి సినిమాలంటే అయితే బాగా ఆడేవి, లేకపోతే అసలు ఆడే కాదు. కానీ వాటిని ఆయన ఇప్పుడు అధిగమించి ప్రతి సినిమా కూడా సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారనమాట. అలాగే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, వీటన్నిటికి మించి ఒక షోకి హోస్ట్ గా కూడా ప్రజల్లోకి బాగా వెళ్తా ఉన్నారన్నమాట. ఆయన చేసే సేవ కూడా చాలా గొప్పగా ఉంది. అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు అఖండ 2 అనే సినిమాలో నటిస్తున్నారన్నమాట. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి శ్రీను గారు ఈ సినిమాని అయితే నిర్మిస్తారన్నమాట. ఆల్రెడీ బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు భారీ హిట్స్ అయినాయి. ఇప్పుడు ఈ అఖండ 2 కూడా అంతకు మించి హిట్ అయిద్దని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన తర్వాత సినిమాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ని చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. బాలకృష్ణ గారికి ఆయన నటించిన ఆదిత్య 369 అనే సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా అప్పట్లో చాలా వెరైటీగా ఉండి ఎంతో మందిని ఆకర్షించింది అనమాట. ఆ రోజుల్లోనే అంత టెక్నికల్ గా సినిమా తీయడం అనేది మామూలు విషయం కూడా కాదు. అప్పుడులోనే ఆ సినిమా పెద్ద చరిత్ర అనుకుంటే ఇప్పుడు కూడా అది చాలా చరిత్ర. ఎందుకంటే దాన్ని మించే సినిమా ఇప్పటిదాకా ఎవరు తీయలేపారు అనమాట. అయితే బాలకృష్ణ గారికి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. దాన్ని సీక్వెల్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నారన్నమాట. అయితే ఆ సీక్వెల్ కూడా ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన ఆదిత్య 369 డైరెక్ట్ చేసిన సంగీతం శ్రీనివాసరావు గారిని పెట్టుకుందాం అనుకున్నారంట. కానీ ఇప్పుడు ఆయన 92 ఏళ్ల వయసు అయిపోవడంతో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని డీల్ చేయలేరు. కాబట్టి ఎవరైతే ఈ సినిమాని ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ని బాగా తీయగలరని ఆలోచిస్తే అప్పుడు మన కల్కి సినిమా డైరెక్టర్ నాగశ్విన్ గారు గుర్తొచ్చారంట. నిజంగా నాగశ్విన్ గారు టెక్నికల్ గా చాలా బాగా చేస్తారనమాట. అసలు ఆయన కల్కి సినిమాని ఏ రేంజ్ లో తీశారో మనం చూసాం. ఆల్రెడీ ఒక తెలుగు డైరెక్టర్ ఒక హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీశారనమాట. అలాంటిది బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్, దాన్ని ఇప్పుడు ఆదిత్య 999 మ్యాక్స్ గా పిలుస్తున్నారు. ఆ సినిమాని నాగశ్విన్ గారి చేత డైరెక్షన్ చేయించాలని చెప్పి బాలకృష్ణ గారు అనుకుంటా ఉన్నారంట. నిజంగా ఇది మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తించే విషయం అనమాట. ఎందుకంటే ఒక యంగ్ డైరెక్టర్ గనక బాలకృష్ణ గారి డ్రీమ్ నిజం చేస్తే అది చాలా బాగుంటది. బాలకృష్ణ గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా సరే చేయగలరు. అసలు ఆదిత్య 369 అయినా మామూలుగా హీరోగా, అలాగే శ్రీకృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేశారు. అది కూడా చాలా బాగుంటది. ఆ సినిమాలో పాటలు కూడా చాలా హైలైట్ అనమాట. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నాగశ్విన్ గారు కనుక చేస్తే చాలా బాగుంటది. ముఖ్యంగా ఈ సినిమా రేంజ్ అయితే ఎక్కడికి వెళ్ళిదో చెప్పలేం అనమాట. ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొత్తదనాన్ని బాగా ఆదరిస్తా ఉన్నారన్నమాట. అలాంటి టైంలో ఈ సినిమా గనక బాలకృష్ణ గారు నాగశ్విన్ గారి కాంబినేషన్ లో సినిమా కనుక చేస్తే చాలా బాగుంటది. నాగశ్విన్ గారి ఆప్షన్ అనేది బాలకృష్ణ గారు చాలా బాగా తీసుకున్నారు. ఆయన అయితేనే కరెక్ట్ అనమాట. ఖచ్చితంగా నాగశ్విన్ గారు బాలకృష్ణ గారి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేస్తారు. అసలు ఫస్ట్ ఈ సినిమాలో మోక్షజ్ఞ గారిని కూడా నటింపజేద్దాం అంటున్నారు. కానీ అలా కాకుండా మోక్షజ్ఞ గారిని సపరేట్ గా ఒక సినిమాతో లాంచ్ చేసి తర్వాత కుదిరితే దీంట్లో చూపిద్దాం అనుకుంటున్నారు అనమాట. అలా మోక్షజ్ఞ గారు కూడా ఈ సినిమాలో వస్తే మాత్రం అది ఇంకా బాగుంటది. నందమూరి అభిమానులకి అయితే ఒక పండగ లాగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బాలకృష్ణ గారిని ఇలాంటి కొత్త పాత్రలో చూస్తేనే వాళ్ళు ఆనందానికి హద్దులుండవు. అలాంటిది మోక్షజ్ఞ గారిని కూడా ఈ సినిమాలో కలిపి చూశారంటే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఒక భారీ బ్లాక్ బస్టర్ అయిద్దని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట.